కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ సునీల్ రావు బయటకు రావాలని బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. అలాగే మహిళా కార్పొరేటర్ల భర్తలను లోపలికి ఆహ్వానించాలని, సన్మానం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అనుమతితో వారిని సన్మాన సమావేశానికి అనుమతించారు. ఇంద్రమ్మ చెప్పి 33% మున్సిపల్ ఆఫీసర్ మాకు కళ్ళ తల్లి లాగా ఇవాళ ఆఫీసులో మాకు రానియకపోవడం మాకు అవమానం చేస్తారు అన్నమాట. ఇంద్రమ్మ చెప్పి 33% మున్సిపల్ ఆఫీసర్ మాకు కళ్ళ తల్లి లాగా ఇవాళ ఆఫీసులో మాకు రానియకపోవడం మాకు అవమానం చేస్తారు అన్నమాట. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ చంద్రిక, ఈ రోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి ఈ రోజు సన్మాన కార్యక్రమం, ఈ రోజే పాలక వర్గం గడువు కూడా ముగుస్తుంది. అయితే మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు కార్పొరేటర్లకు, వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే మేయర్ డ్రెస్ కోడ్ లో లేరు, బీజేపీ డ్రెస్ కోడ్ లో ఉన్నారని బీఆర్ఎస్ బయట ఆందోళనకు దిగింది. అంతకుముందు కార్యాలయం లోపలికి వెళ్తున్న సమయంలో కుటుంబ సభ్యులను కూడా అనుమతించలేదు అంటూ మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా బయట ఆందోళనకు దిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మాజీ మేయర్ కార్పొరేటర్ రవీందర్ సింగ్ మనతో ఉన్నారు. సార్, ఏం జరిగింది లోపల? సన్మాన కార్యక్రమం ఎందుకు బహిష్కరించి బయటకు వచ్చారు? యాక్చువల్ సన్మాన కార్యక్రమ సమావేశం అని గౌరవ కమిషనర్ గారు మా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సమావేశం అంటే మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ అన్నట్టే. దాంట్లో భాగంగా మేము అందరం కూడా వీడుకోల సమావేశాన్ని అటెండ్ కావాలి. వీడుకోల సమావేశం అంటే బాజా భజంత్రులు, లేకపోతే ఒకవేళ మహిళా కార్పొరేటర్ వాళ్ళ భర్త పిల్లలతోటి, లేకపోతే మగవాళ్ళు కార్పొరేటర్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఆనవాతిగా వీడుకోల సమావేశం జరిగి అందరం కలిసి భోజనం చేసుకొని చివరిగా వెళ్ళిపోయే సంస్కృతి ఇది. కానీ ఆ సంస్కృతి ఈరోజు వ్యతిరేకంగా అయింది. కమిషనర్ గారు న్యాయబద్ధంగా మమ్మల్ని పిలిచినా కానీ మేయర్ గారు బహుశా భయపడో లేకపోతే కలెక్టర్ గారు ఆదేశించిండ్రో నాకు తెలియదు, కానీ వారి డ్రెస్ మీద లేకుండా కాషాయ కండవ కప్పుకొని సన్మానిస్తే పక్కన నిలబడడం, దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం. ఇది భారతీయ జనతా పార్టీ సమావేశం కాదు, ఇది కేవలం కౌన్సిల్ సమావేశం. అంటే మరి మీరు కమిషనర్కు, అధికారులకు ఫిర్యాదు చేయలేదా? ఫిర్యాదు చేసి బయటకు వచ్చేసిన కదా. అక్కడ లోపల ఏం చెప్పినామంటే సమావేశం కంటే ముందు మమ్మల్ని మాట్లాడియండి, మీరు మాట్లాడినరు, యూ హ్యావ్ ప్రెజెంటెడ్ యువర్ సబ్మిషన్స్ అండ్ అప్పీల్స్. సో మా ప్రెజెంటేషన్స్ కూడా మీరు చూడాలి, అప్పీల్స్ కూడా వినాలి. ఆ జరిగిన 5 సంవత్సరాల అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం కదా అని చెప్తే ఆమె సన్మానం తర్వాత అన్నది. కానీ సన్మానంలోనే ఆయన కండవ కప్పుకొని ఉన్నాడు కదా. ఒక కార్పొరేటర్గా వచ్చి మా బీఆర్ఎస్ కార్పొరేటర్ కండవ కప్పుకొని పోతేనే ఉరికొచ్చాడు, పక్కన నిలబడ్డాడు ఫోటోకు. ఇప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు అదే ఫోటోను, చూడు బీఆర్ఎస్ లోకలు కప్పుకున్నారని. సో దాన్ని మేము గమనించే లోపలనే కండవాతో ఉన్నది కాబట్టి ఇది మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సమావేశాన్ని న్యాయధర్మంగా బహిష్కరించినాం. మేము ఇది వీడుకోల సమావేశం కాదు, ఇది పోలీసుల భద్రతా వలయంలో 100 పోలీసుల మంద చేసిన ఇది ఒక సమావేశంగా మేము గమనించినాం. సో మొత్తంగా మున్సిపల్ సన్మాన సమావేశానికి ఇంతమంది పెద్ద ఎత్తున పోలీసులు ఎందుకు వచ్చారు? లోపల మేయర్ డ్రెస్ కోడ్లో కాకుండా కండువా ఎందుకు కప్పుకున్నారు? సో మేయర్తో తాము సన్మానం చేసుకోలేము, అలాగే కుటుంబ సభ్యులకు కాకుండా కుటుంబ సభ్యులకు కూడా సన్మానించే సాంప్రదాయం గతంలో ఉండేది, అలాంటి సాంప్రదాయాలు నిబంధనలను మేయర్ ఈసారి పట్టించుకోలేదు అని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు. సన్మాన కార్యక్రమం చేసుకోకుండానే బయటకు వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విజయ చంద్రిక.
థ్యాంక్ యూ శ్రీనివాస్.